శంకరుడు తెలంగాణ సూత్రధారి తన లీలలను సమాప్తి చేసి పరమశివుడిని స్వస్థుడిగా చేశాడు. తపస్సమాధిలో ఉన్న శివుడిపై పంచబాణుడు మోహబాణాలు ప్రయోగించగా ఒకసారి త్రినేత్రుడు తన కంటి చూపుతో మన్మధుడిని భస్మం చేశాడు. కానీ రతీదేవి శోక సంతప్తయై పార్వతీమాతను ప్రార్థించగా ఆది దంపతుల అనుగ్రహం వల్ల అతడు సశరీరుడైనాడు. మహర్షులను సైతము మోహపరిచే పంచబాణాలు మన్మధుని ఆయుధాలు. శ్లోకానికి మాస్టర్స్. హిమగిరి సుత మన్మధుని విల్లు పుష్పమయమైనది, నారీ తుమ్మెదలతో చేయబడినది. బాణములు ఐదు మాత్రమే. స్నేహితుడు వసంతుడు, అతని రథము మలయమారుతము. శరీరము లేని అనంకుడు తాను ఒక్కడే ఈ సమస్త జగత్తును మోహపరవశులను చేస్తున్నాడు. కారణము నీ కరుణా కటాక్ష వీక్షణములే కదా తల్లి. ఇదే భావాన్ని ఒకప్పుడు పూర్వము భోజరాజు గారి ఆస్థానంలో ఒక కవి చదివిన శ్లోకంలో ప్రస్తుతం అవుతుంది. అతి సుకుమారమైన పుష్పమే మనస్సుగా అటు ఇటు నిలకడలేక